నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విశాఖ రైల్వే జోన్పై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్. జూన్ 1 నుంచి కార్యకలాపాలు. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం నెరవేరిందన్న సీఎం. రైల్వే జోన్ రాజ్యపత్రం విడుదలపై విశాఖలో సంబరాలు. ఏపీ హైకోర్టుకు కొత్తగా 3 న్యాయమూర్తులు. జస్టిస్ సునీత, జస్టిస్ గిరిధర్, జస్టిస్ పురుషోత్తమ్లను సిఫార్సు చేసిన కొలీజియం. సాక్షుల్ని బెదిరించిన కేసులో కస్టడీలో అనంతబాబు విచారణ. పోలీసులు గట్టిగా ప్రశ్నించినా నోరు విప్పని వైసీపీ ఎమ్మెల్సీ. విజయనగరం జిల్లాలో పిడుగుపాటుకు 4 బలి. 3 మహిళా కూలీలు, వృద్ధుడు దుర్మరణం. టీవీకే శాసనసభాపక్ష నేతగా విజయ్. రేపు గవర్నర్తో భేటీ. ఈ నెల 7న ప్రమాణం చేసే అవకాశం. బెంగాల్లో మే 9న కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం. రాజీనామా చేయనంటూ భీష్మించిన మమతా బెనర్జీ. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక నెరవేరింది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2026 జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కానుంది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం గెజిట్ విడుదల చేసింది. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ కార్యదర్శి ఆర్ మోహన్ రాజా పేరిట గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని ప్రస్తుత వాల్తేరు డివిజన్ను 2 భాగాలుగా విభజించారు. ఇందులో ఒక భాగం రాయగడ డివిజన్గా పేరు మార్చి ప్రస్తుత తూర్పు కోస్తా రైల్వేలోనే కొనసాగించనున్నారు. మొత్తం 696 కిలోమీటర్లతో రాయగడ డివిజన్ ఏర్పాటైంది. 442 కిలోమీటర్లు కలిగిన కెరండోల్, కొత్తవలస, కేకే లైన్ను దీని పరిధిలోకి తెచ్చారు. మరో భాగం కొత్తగా ఏర్పడే దక్షిణ కోస్తా రైల్వేలో చేర్చి విశాఖ డివిజన్గా నామకరణం చేశారు. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. ,463 కిలోమీటర్లతో విశాఖ డివిజన్ ఏర్పాటు చేశారు. 270 కిలోమీటర్లు కలిగిన ఇచ్చాపురం, పలాస, విశాఖ, దువ్వాడ లైన్లు ఈ జోన్ పరిధిలోకొస్తాయి. అదేవిధంగా 102 కిలోమీటర్లు కలిగిన విజయనగరం, కూనేరు లైన్ ఈ డివిజన్ కిందకే వస్తాయి. అదేవిధంగా నౌపడ, పర్లాకిమిడి, బొబ్బలి, సాలూరు లైన్లు, సింహాచలం, వడ్లపూడి, విశాఖ, జగ్గయ్యపాలెం రైల్వే లైన్లను విశాఖ డివిజన్లో విలీనం చేశారు. కోరాపుట్, కిరణ్ లైన్ను కేంద్రం విశాఖ, రాయగడ డివిజన్లకు సంయుక్తంగా కేటాయించింది. ఇక సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉంటాయని వెల్లడించింది. ఈ మార్పులన్నీ జూన్ 1 నుంచి అమల్లోకొస్తాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 2019 ఫిబ్రవరిలో విశాఖ జోన్ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసింది. కొన్ని కారణాల వల్ల తర్వాత ముందుకు సాగలేదు. చివరికి 2025 జనవరిలో డీపీఆర్కు ఆమోదం తెలిపి అదే నెలలో జోనల్ కార్యాలయం భవన నిర్మాణానికి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. తాజాగా కీలకమైన గెజెట్ నోటిఫికేషన్ రావడంతో అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఆరిలోవలో దక్షిణ కోస్తా రైల్వే శాశ్వత కార్యాలయం నిర్మాణం జరిగింది. వైఎంఆర్డీఏ డెక్లోని 2 అంతస్తుల్లో దక్షిణ కోస్తా జీఎం కార్యాలయం ఎప్పటికే సిద్ధమైంది. జోన్ కార్యకలాపాలకు కీలక అధికారుల నియామకం ఇప్పటికే పూర్తయింది. ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారుల నియామకం పూర్తయింది. ఇతర డివిజన్ల నుంచి ఆప్షన్లు కోరగా 3000 మంది విశాఖ జీఎం కార్యాలయం పరిధిలో పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. జీఎం కార్యాలయంలో 1200 మంది అవసరం. జోన్ అంతటా 17,000 మంది వరకు పనిచేస్తారు.
సాగర్ తీర నగరమైన విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ నిర్ణయం ఎంతో దోహదం చేస్తుందని నేతలు సంబరపడుతున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడి తమ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. ఏపీ విజ్ఞప్తిని మన్నించి చరిత్రాత్మక గెజెట్ విడుదలకు సహకరించిన ప్రధాని మోదీ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి జోన్ అధికారిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్నారు. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస, ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్లో విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణా రంగ ముఖ చిత్రాన్ని మారుస్తుందని అభిప్రాయపడ్డారు. నూతనంగా ఏర్పాటైన విశాఖ డివిజన్, రాయగడ డివిజన్ల మధ్య సమన్వయంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర పారిశ్రామిక వృద్ధికి ఈ జోన్ దోహదపడుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త రైల్వే జోన్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రైల్వేల అనుసంధానానికి ముందడుగు పడిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. దీనివల్ల అభివృద్ధి వేగం పుంజుకుంటుందని తెలిపారు. అధికారికంగా గెజెట్ విడుదల చేసినందుకు ప్రధాని మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశాఖ రైల్వే జోన్ గ్రోత్ ఇంజిన్లా మారుతుందని నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైళ్ల సంఖ్య పెరిగి కనెక్టివిటీ మెరుగుపడుతుందని చెప్పారు. ఇచ్చాపురం, పలాస సెక్షన్ను విశాఖ డివిజన్కు బదిలీ చేయడంలో ప్రభుత్వం చూపిన చొరవ అభినందనీయమని కొనియాడారు. స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా, రైల్వే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మన స్టేట్లో ఉండడం, విశాఖ జోన్లో ఉండడం వల్ల ఒక మంచి శుభపరిణామం, గ్రోత్ ఇంజిన్గా రాబోతుంది. ఎందుకంటే ఇది ఒక డెవలప్మెంట్ నాంది అవ్వబోతుంది. ఏదైతే వారు ఎయిర్పోర్ట్ని, రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం అవుతుంది మరొక 2 monthsలో. అదే సమయంలో మన రైల్వే జోన్ రావడం, అలాగే ఇండస్ట్రీలు కూడా రావడం, అలా పోర్టులు కూడా నిర్మాణం జరగడం, ఇవన్నీ కూడా ఒక ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. భవిష్యత్తులో కూడా ఈ జోన్ వల్ల ఉపాధి అవకాశాలతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి. 1100 మంది ఎంప్లాయీస్ మనకి జోన్ వల్ల వస్తున్నారు. చాలా ఫెసిలిటీస్ వస్తాయి. ఏదైతే ఈ ట్రైన్ జర్నీ అనేది చాలా సులభతరంగా, చాలా కన్వీనియంట్గా ఉండేటట్టు డిమాండ్ని బట్టి కొత్త ట్రైన్స్ వస్తాయి. 40 మంది అధికారులు ఇక్కడ డెసిషన్ మేకర్స్ ఉన్నప్పుడు ఎంత కన్వీనియంట్గా ఉంటుందా అనేది మనము చూడవలసిన నెసెసిటీ ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రానికి ఒక జోన్ రావటం ఏదైతుందో నిజంగానే గొప్ప విషయం. ఆఫీస్ ఓపెన్ చేయడం, GM ర్యాంక్ ఆఫీసుని పెట్టడం, అలాగే ADRMని పెట్టడం, ఇవన్నీ చేయడం జరిగింది. రాబో కాలంలో రైల్వేస్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి. అన్ని 4 ways అవటం, ఒక బుల్లెట్ ట్రైన్ అమరావతి నుంచి దేశంలోని అన్ని నగరాలకి కలపాలని ఒక ప్రయత్నం, ఇవన్నీ కూడా అద్భుతాలు. ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు అన్ని ప్రాంతాలను కూడా ఈ రోజు విశాఖ రైల్వే జోన్ పరిధిలోకి తీసుకురావడం, అలాగే విశాఖపట్నం డివిజన్ పరిధిలోకి తీసుకురావడం చాలా సంతోషం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఈరోజు రైల్వే జోన్ కూడా నెరవేర్చినందుకు మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం సాధించినటువంటి విజయంగా దీన్ని అభివర్ణించవచ్చని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. రైల్వే జోన్ గెజెట్ నోటిఫికేషన్ విడుదలపై ఉత్తరాంధ్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో RRB ఎగ్జామ్స్ రాయాలన్న పక్క రాష్ట్రాలు వెళ్ళి భాష తెలియక, అక్కడ ప్రాంతం తెలియక అట్లతో చాలా ఇబ్బందులు పడేవారు. అటువంటి సందర్భంలో చాలామంది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడమే తప్ప కానీ దానికి ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళడం భయపడేవారు. ఈరోజు ఎంతో ధైర్యంగా రాసి దానికి ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం కలిగింది. ఇంత మంచి అవకాశాన్ని మా ఉత్తరాంధ్ర ప్రజలకు అందించినందుకు గౌరవ ప్రధాని మోడీ గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా ఉత్తరాంధ్ర ప్రజల తరపున, యువత తరపున ధన్యవాదాలు తెలియజేస్తారు. ప్రయాణికులు అవనివ్వండి, రవాణా సౌకర్యాలు అవనివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ రైల్వే జోను ఎంతో ఉపయోగపడుతుందని తెలుపుతున్నాం. రాష్ట్ర హైకోర్టుకు మరో 3 న్యాయమూర్తులు రానున్నారు. 3 న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. న్యాయాధికారులుగా పనిచేస్తున్న జస్టిస్ గంధం సునీత, జస్టిస్ ఆలపాటి గిరిధర్, జస్టిస్ చింతలపూడి పురుషోత్తం కుమార్ను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సూచించింది. ఈ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశాక కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. ఆ తర్వాత నూతన న్యాయమూర్తులు బాధ్యతలు చేపడతారు. ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు 5 గంటలుగా విచారిస్తున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన వ్యవహారంపై సర్పవరం పోలీస్ స్టేషన్లో ప్రశ్నిస్తున్నారు. అయితే తప్పించుకునే ధోరణిలో అనంతబాబు సమాధానాలు ఇస్తున్నట్లు సమాచారం.
డ్రైవర్ హత్య కేసులో సాక్షులను బెదిరించిన కేసులో ఒకరోజు కస్టడీకి ఇవ్వడంతో 50 ప్రశ్నలు తయారు చేసి అనంతబాబు నుంచి జవాబులు రాబట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. అనంతబాబు నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ తెరిచేందుకు పోలీసులు యత్నించారు. గతంలో అనంతబాబు తప్పుడు పాస్వర్డ్ చెప్పడంతో ఫోన్ లాక్ అయింది. సరైన పాస్వర్డ్ చెప్పాలని అనంతబాబుపై పోలీసులు ఒత్తిడి తీసుకురాగా తాను మర్చిపోయానని అనంతబాబు సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 20న అనంతబాబు ఫోన్ నుంచి వెళ్లిన కాల్ డేటా తీసుకుని ప్రశ్నించేందుకు యత్నిస్తున్నారు. కీలక సమాచారంపై గట్టిగా ప్రశ్నిస్తున్నా అనంతబాబు నోరు విప్పటం లేదని తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు కస్టడీ కొనసాగనుంది. విజయనగరం జిల్లాలో పిడుగుపాటుతో 4 ఉపాధి హామీ కూలీలు మృతి చెందారు. రాజాం మండలం గెడ్డవలసలో పొలంలో 3 మహిళలు పనిచేస్తుండగా పిడుగు పడింది. ఘటనా స్థలంలోనే వారు మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. మృతులను సత్తెమ్మ, రాము, నరసమ్మగా గుర్తించారు. తెర్లాం మండలం తెర్లాం పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ కార్మికుడు సూర్యనారాయణపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి సమీపంలో ఉన్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి. తాజా అంశాన్ని చూస్తున్నాం. ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి ఉదయ్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, రోడ్డు ప్రమాదం ఎప్పుడు జరిగింది? అసలు ప్రమాదానికి కారణాలేంటి? ప్రముఖ నిర్మాత సూపర్ గుడ్ ఫిలిం సంస్థ అధినేత ఆర్బీ చౌదరి కొద్దిసేపటి క్రితం ఉదయపూర్ లో జరిగినటువంటి కారు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులు ఆయన ఆసుపత్రికి తరలించే క్రమంలోనే మృతి చెందినట్లుగా వెల్లడించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 100కు పైగా చిత్రాలను నిర్మించి సూపర్ గుడ్ ఫిలిం సంస్థను ఒక ఉన్నత స్థాయికి చేసినటువంటి ఆయన నిన్న ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ రోజు మాత్రం ఉదయపూర్ వెళ్లేటువంటి క్రమంలో అక్కడ రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయారు. నిన్న తమిళనాట అంతా విజయ్ గెలిచినటువంటి సంబరాల్లో ఉన్నటువంటి ఆయన ఈ రోజు జరిగినటువంటి ప్రమాదంలో మరణించారనే వార్త ప్రస్తుతం కోలీవుడ్ లో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. అటు కోలీవుడ్ తో పాటు తమిళ పరిశ్రమతో పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమతో కూడా ఎంతో అనుబంధం ఉన్నటువంటి ఆయన మరణాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తెలుగు, తమిళ, మలయాళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి ఆ సంస్థను ఉన్నత స్థాయికి తీసుకురావడంలో ఆర్బీ చౌదరి ఎంతో కీలక పాత్ర పోషించారు. ఆయన కుమారులు 4 కుమారులు 2 కుమారులు కూడా చిత్ర పరిశ్రమకు పరిచయం చేసి జీవాను హీరోగా నిలబెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ తన నిర్మాణ సంస్థను కూడా అదే స్థాయికి తీసుకెళ్లినటువంటి వ్యక్తి ఆర్బీ చౌదరి ఇలా రోడ్డు ప్రమాదానికి గురై మరణించడం అనేది అటు కుటుంబ సభ్యుల్లోనూ చిత్ర పరిశ్రమ వర్గాల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. రాజస్థాన్కి చెందినటువంటి ఆర్బీ చౌదరి మొదట స్టీల్ మరియు జ్యువెలరీ వ్యాపారంలో ఉండేవాడు. ఆ తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన అనంతరం 1989లో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి సూపర్ గుడ్ ఫిలిమ్స్ అనే సంస్థను స్థాపించారు. ప్రస్తుతం ఆ సంస్థ ద్వారా ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు. ఇప్పటికీ అవి ప్రేక్షకుల మదిలో నిలిచే ఉంటాయి. సూర్యవంశం కావచ్చు, సుస్వాగతం, రాజా, నువ్వొస్తావని, నిన్నే ప్రేమిస్తున్నా, గాడ్ ఫాదర్ లాంటి సినిమాలను నిర్మించినటువంటి అగ్ర నిర్మాత రోడ్డు ప్రమాదంలో మరణించడం అనేది అటు ఆయన కుటుంబ సభ్యుల్లోనూ పరిశ్రమలోనూ తీవ్ర విషాదాన్ని నిలిపింది. అయితే రోడ్డు ప్రమాదానికి గల కారణాలను కుటుంబ సభ్యులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనే వివరాలు తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే ఆయన పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు చెన్నైకి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓకే సతీష్. పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి రంగం సిద్దమైంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ మే 9న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్ జయంతిని పురస్కరించుకుని అత్యంత ప్రతిష్టాత్మకంగా అదే రోజున కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయించేలా కమలనాథులు ముహూర్తం ఖరారు చేశారు. బెంగాల్లో మొత్తం 293 స్థానాలకు గాను 206 సీట్లలో నెగ్గిన బీజేపీ మమతా బెనర్జీ నేతృత్వంలోని 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు ముగింపు పలికింది. టీఎంసీ కేవలం 81 స్థానాలకే పరిమితమైంది. దీంతో తదుపరి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే నాయకుడు ఎవరన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భవానీ
భవానీపూర్లో సీఎం మమతా బెనర్జీని ఓడించిన ప్రతిపక్ష నేత సువేందు అధికారి పేరు సీఎం రేస్లో ప్రముఖంగా వినిపిస్తోంది. దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, స్వపన్ దాస్ గుప్తా, సుకాంత మజుందార్, సమ్మిక్ భట్టాచార్య పేర్లు వినిపిస్తున్నాయి. మే 9న అట్టహాసంగా జరగనున్న ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు జాతీయ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్, అస్సోం, పుదుచ్చేరిలో విజయం సాధించడంతో శాసనసభాపక్ష నేతల ఎన్నికపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. ఈ మేరకు కేంద్ర పరిశీలకులను నియమించింది. పశ్చిమ బెంగాల్ పరిశీలకుడిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సహ పరిశీలకుడిగా ఒడిషా సీఎం మోహన్ చరణ్ మాఝీని నియమించింది. బెంగాల్ ముఖ్యమంత్రి అంశంపై పరిశీలకులు తొలుత ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు. అనంతరం శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. అస్సోం పరిశీలకుడిగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా, సహ పరిశీలకుడిగా హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీని నియమిస్తూ బీజేపీ ప్రకటన విడుదల చేసింది. అస్సోంలో మరోసారి హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉంది. పుదుచ్చేరి పరిశీలకుడిగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాను నియమించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. 100 స్థానాల్లో తమ గెలుపును దొంగిలించారన్న ఆమె సీఎం పదవికి రాజీనామా చేయబోనని చెప్పారు. లోక్ భవన్ కు వెళ్లి రాజీనామాను గవర్నర్కు సమర్పించబోనని తేల్చి చెప్పారు. కేంద్ర బలగాలతో కొమ్మక్కై ఈసీ ఎన్నికలు నిర్వహించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఎన్నికలను తాను ఎప్పుడూ చూడలేదన్న మమత బెంగాల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద తమ పార్టీ అభ్యర్థులు ఏజెంట్లను భయభ్రాంతులకు గురి చేశారని చెప్పారు. బీజేపీ కంటే తాము ఈసీతోనే ఎక్కువగా పోరాడమని మమత అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక బీజేపీ నాయకులు తమ పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అధికారం లేకపోయినా ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సోనియా, రాహుల్ సహా ఇండీ కూటమి నేతలు ఫోన్ చేసి మద్దతిచ్చారన్న మమత కూటమిని బలోపేతం చేయడమే తన లక్ష్యమని వెల్లడించారు. Sad to say, CEC became the villain of this election to loot the democratic rights of the people and to loot the EVM machine. Can you tell me that after voting EVM machine, 80 to 95% is a charge? How it is possible? After first round you started saying BJP is getting 200, 195. And after that campaigning with the press media, the BJP went to the inside of the polling station and they started beating the people, beating the counting agents. I went inside for few minutes. They kicked me in my belly, they kicked me in my backside, and they abused, physically manhandled, assaulted, because that time CCTV was off. কেন কিসের জন্য? আমরা তো হারিয়ে নিয়ে যাবো, হারলে আমি যদি শপথ নিতে যেতাম তাহলে আমি রেজিগনেশনটা করতাম। অফিসিয়ালি দে মে through election commission can defeat us, but morally I am telling you that we won the election. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఎల్లుండి సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. రేపు గవర్నర్ను విజయ్ కలవనున్నారు. 108 సీట్లతో టీవీకే అతిపెద్ద పార్టీగా నిలిచిన మ్యాజిక్ ఫిగర్ కు కొద్ది దూరంలో నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు ఎవరు మద్దతిస్తారన్న అంశం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు టీవీకే శాసనసభాపక్ష నేతగా విజయ్ ఎన్నికయ్యారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో సంచలన విజయాన్ని సాధించిన టీవీకే పార్టీ తమ తదుపరి కార్యాచరణను వేగవంతం చేసింది. ప్రభుత్వ ఏర్పాటుపై పార్టీ కార్యాలయంలో టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్ కీలక సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముందు విజయ్ పలువురు మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు. తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు విజయ్కు నీరాజనాలు పలికారు. సమావేశంలో భాగంగా విజయ్ను శాసనసభాపక్ష నేతగా టీవీకే ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరించాలి, ప్రజా సమస్యలపై ఎలా స్పందించాలనే అంశాలపై పార్టీ నేతలకు విజయ్ దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం టీవీకే ఎమ్మెల్యేలను మహాబలిపురంలోని శిబిరానికి తరలించారు. ఎల్లుండి సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. రేపు గవర్నర్ విజయ్ కలవనున్నారు. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకోవడానికి 2 వారాల సమయం కావాలని గవర్నర్ను విజయ్ కోరినట్లు తెలుస్తోంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్ను అందుకోకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొంది. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో టీవీకే పార్టీ 108 సీట్లను కైవసం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ 118కి 10 స్థానాల దూరంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీవీకే ఇతర పార్టీలతో తీవ్ర మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే ప్రయత్నిస్తున్న వేళ డీఎంకే సీనియర్ నేత ఇళం గోవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం కాంగ్రెస్ మద్దతుతో టీవీకే అధికారంలోకి రావడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. తమిళనాడు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 5 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని, ఈ 5 సీట్లు కలిపినా మ్యాజిక్ ఫిగర్ రాదని తెలిపారు. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా అన్నాడీఎంకే మద్దతు అవసరమని, అయితే ఈ విషయంలో బీజేపీ ఆ పార్టీకి ఎలాంటి సూచనలు ఇచ్చిందో తమకు తెలియదన్నారు. అటు విజయ్ పార్టీకి మద్దతిచ్చే అంశంపై తమతో పాటు వామపక్ష పార్టీలు ఇంకా చర్చించలేదని వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ తెలిపారు. కీలక రాజకీయ నిర్ణయాలన్నీ 3 పార్టీలు ఉమ్మడిగానే తీసుకుంటాయని స్పష్టం చేశారు. పెరంబూర్, తిరుచి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి 2 స్థానాల్లోనూ విజయ్ భారీ మెజార్టీతో గెలిచారు. నిబంధనల ప్రకారం 1 సీటును విజయ్ వదులుకోవలసి ఉంటుంది. పెరంబూర్ నియోజకవర్గాన్ని విజయ్ అట్టిపెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘన విజయం సాధించడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయి. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు సమావేశాలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీ సీనియర్ నేతల మధ్య పోటీ మొదలైంది. ముఖ్యమంత్రి రేసులో కాంగ్రెస్లో 3 పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేత వీడి సతీశన్, సీనియర్ నేత రమేష్ చెన్నితాల, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, లోక్సభ ఎంపీ కేసీ వేణుగోపాల్ సీఎం రేసులో ఉన్నట్లు సమాచారం. ప్రజలు మార్పును కోరుకున్నారంటూ యూడీఎఫ్ నాయకులు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ సొంతంగా 63 స్థానాలను కైవసం చేసుకోవడంతో మిత్రపక్షాల ఒత్తిడికి తలొగ్గాల్సిన అవసరం లేదు. తదుపరి ముఖ్యమంత్రిని నిర్ణయించేందుకు అధిష్టానం ఒక బృందాన్ని నియమించనుంది. ఆ బృందం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కేరళ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీతో కలిసి చర్చలు జరుపుతుంది. ఎమ్మెల్యేలతో అభిప్రాయాలు కూడా సేకరిస్తుంది. ఐయూఎంఎల్ మిత్రపక్షాల నాయకులను కూడా ఏఐసీసీ బృందం కలిసే అవకాశం ఉంది. తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశమై తదుపరి ముఖ్యమంత్రిపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఏఐసీసీకి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం ఆమోదిస్తుందని సమాచారం.